బసప్ప దాబా వచ్చేసింది. సో ఎప్పుడు వచ్చినా ఈ రూట్లో మేము ఇక్కడ దిగుతాము. చాలా బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. సో మా వాళ్ళు బాగా ఫుల్ ఎంజాయ్ చేయబోతారు. ఇప్పుడు యూటర్న్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోతాము. ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి ముందుగానే. మమ్మీకి చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలంట. చికెన్ ఫ్రైడ్ రైస్. నీకు రాసాం? నాకు కూడా యూటర్న్ వేసుకున్నాము. బసప్ప దాబా చాలా బాగుంటుంది, ట్రై చేయొచ్చు అందరూ వచ్చి ఇక్కడ. నీకేం పడుతూ ఏం కావాలి నీకు? నీకు కబాబ్. నీకు రాసాం? నాకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ కబాబ్. కుక్ ఉందో చూసుకో. అచ్చుడు కోడి ఎంత బాగా చూసుకుందాం. అదే కోడిని పట్టేస్తా చూడు. ఓకే దిగండి. కోళ్ళు ఎంత అక్కడ కోళ్ళు ఎంత ఉన్నాయి ఇక్కడ? ఎంత బాగున్నాయి కోళ్ళు. ప్రోటీన్ చెట్లు. ఇక్కడ మంచం పైన కూర్చోవచ్చు. మంచం పైన కూర్చోవచ్చు, దీంట్లో కూర్చోవచ్చు. ఫస్ట్ కుక్కని వాకింగ్ పిలుచుకుంటాం. ఎట్లీ దిగమని చెప్పి కానీ ఇప్పుడు వాక్ పిలుచుకోబోతున్నారు వాళ్ళు. పాపం దానికి అర్జెంటుగా ఉంటుంది మా అలాగే. రా పార్తు. వాకింగ్ పిలుచుకొని మీరు డోర్ లాక్ చేస్తాను. బట్ క్లోజ్ చేయి డోర్. హైవే పక్కనే ఉంది ఇది బసప్ప దాబా. దానిపైన చూసుకుంటుంది. ఈ బసప్ప దాబా లొకేషన్ ఎక్కడంటే సో మొగలి వస్తుంది. అంటే పొలంనేరు తర్వాత ఘాట్ దిగిన తర్వాత మొగలి వస్తుంది. ఆ మొగలి వచ్చిన తర్వాత ఆ మొగలి నుంచి కొంచెం దూరం వస్తానే మీరు చూడొచ్చు బసప్ప దాబా అని. ఓకేనా? సో ఇక్కడ కావాలంటే కూడా తినొచ్చు. మనం కావాలంటే దీనిపైన కూర్చొని తినొచ్చు. మామూలుగా యూజువల్గా దీని కిందనే కూర్చొని తింటాం. మామూలుగా ఎప్పుడు వచ్చినా కోళ్ళు తినాలి. సో ఇప్పుడు బసప్పాకి వచ్చినాము. ఆర్డర్స్ చేసినారు వాళ్ళు. వచ్చిన తర్వాత నేను చెప్తాను ఏమేమి. అందరూ కూర్చొని ఉన్నాము ఇక్కడ. సో వెనక పక్క చెట్టు పైన చూసారనుకోండి, కోళ్ళు పైన కూర్చొని ఉన్నాయి. సో చీకటి అయింది కదా, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ పైన చూడండి ఎంత బాగుంది అక్కడ. వచ్చేసింది చికెన్ ఫ్రైడ్ రైసు, కబాబు, కుకుంబర్ ఇచ్చారు. ఒక్క నిమిషం, ఏం కావాలా? ఇంకా రోటీ ఉందా? రోటీ చికెన్ కర్రీ ఒక 3. మొగలాయి చికెన్ చికెన్ కావాలా? దేవి కానీ స్టార్ట్ చేయి. చట్నీ ఉందా దానికి? ఓ స్టార్ట్ చేయి. నువ్వే చెప్పాలా రివ్యూ ఎట్లుందని. కానీ స్టార్ట్. ఎట్లుంది పడుతూ? కరెక్ట్గా చెప్పు. నువ్వమ్మా సూపర్. నేను ఇప్పుడు కబాబు టేస్ట్ చూడబోతున్నా. వెనక్కి చూడండి పైన. ఓ చెట్టు పైన కోళ్ళు. చికెన్ కబాబ్ సూపర్గా ఉంది. మా ఫేవరెట్. ఇక్కడ 10 yearsగా వస్తున్నాను. సూపర్, ఫెంటాస్టిక్. అంటే చికెన్ రైస్ కూడా చూసేద్దాం ఎట్లా చూసాను అప్పుడే. చాలా బాగుంది. ఇందా పార్కు. సూపర్గా ఉంది, మీరు కూడా చూడొచ్చు. ఎక్సలెంట్. ఏం నా నూనె బటర్, ఏం నూనె ఎంత పోయిస్తున్నారా? బటర్
ఒక ప్లేట్ ఎన్ని రోటీలు 3 ఉన్నాయా? వావ్, మొగలాయి చికెన్ అదే ఇది. మొగలాయి చికెన్కి బటర్ రోటీ, బటర్ ఫుల్గా వేసేసినారు. పట్లేదా? ఓకే, మొగలాయి చికెన్ విత్ బటర్ రోటీ. మొగలాయి చికెన్ విత్ బటర్ రోటీ టేస్ట్ చేద్దాం ఇప్పుడు. వేడిగా ఉంది రైట్. మొగలాయి చికెన్ చాలా బాగుంది. మా శ్యామ్ గారు ఎట్లా తింటాను చూడండి, దాబా స్టైల్లో పీటలు వేసుకొని మంచం పైన వాడు అక్కడ స్పెషల్గా తింటున్నాడు, ఫుడ్ని ఆస్వాదిస్తున్నాడు. చికెన్ ఫ్రైడ్ రైస్, కబాబ్, మొగలాయి చికెన్, బటర్ రోటీ విత్ ఆనియన్. భారత్ ఓవరాల్గా ఎట్లుంది బా? నీకు బాగుందా? నీకు రా శ్యామ్, తినేసినా తింటాను. ట్రై చేసి చెప్పు. మొగలాయి చికెన్, మొగలాయి చికెన్ బాగుందా? ఓకే ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఇదే బసప్ప దాబా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. ఇంకా మోటివేట్ చేయండి బాగా. మీరు మోటివేట్ చేస్తే నేను చాలా బాగా వీడియోస్ ఇంకా పెడతాను. ఐ విల్ కమ్ అప్ విత్ న్యూ వీడియోస్. ఇంకా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతటిదాకా గుడ్ బై, సైనింగ్ ఆఫ్ బై మై లైఫ్ మై విష్, కరుణాకర్ తిరుపతి. థ్యాంక్ యూ.